వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కు వెళ్లనున్నారు. జగన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకున్నారు. ఆయనకు వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి కూడల మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కు వెళ్లనున్నారు. ప్రస్తుతం జగన్ నిర్దేశించినటువంటి రూట్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఎన్ఈడి జంక్షన్, పెందుర్తి కూడల మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. భారీ జన సమీకరణ, స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి బర్నింగ్ ఇష్యూస్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త రూట్ మ్యాప్ ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి వైపు వెళ్లే మార్గం మారడంతో వైసీపీ ప్లాన్ బి అమల్లోకి తెచ్చింది. నగరం పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే పార్టీ అభిమానులు, జనం ఎక్కడికక్కడ స్వాగతం పలికేలా సన్నాహాలు చేసింది. కాకాని నగర్ దగ్గర స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసిత కుటుంబాలను కలిసి జగన్ మాట్లాడతారు. ఎన్ఏడి, పెందుర్తి జంక్షన్ల దగ్గర భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ రైతులు, తాళ్లపాలెం దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు, మత్స్యకారులు కలవనున్నారు. వారితో జగన్ మాట్లాడబోతున్నారు.
వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజీకి చేరుకోబోతున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడబోతున్నారు. జగన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆయన అంటే వైసీపీ ఒక రూట్ ప్రతిపాదించింది. సిటీలోంచి జగన్ పర్యటన జరగాలనేది వైసీపీ ముందుగా ఏర్పరచుకున్నటువంటి ప్లాన్. అయితే నేషనల్ హైవే మీద నుంచి వెళ్ళడం, అలాగే సిటీలో నుంచి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, భద్రతా సమస్యలు వస్తాయనే కారణంతో పోలీసులు దాన్ని మరొక రూట్కు మార్చారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి జంక్షన్ మీదుగా అనకాపల్లి మీదుగా ఆయన నర్సీపట్నం చేరుకుంటా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి చేరుకుంటారు. ఈ మధ్యలో స్టీల్ ప్లాంట్ సమస్యను అక్కడ కార్మికులతో మాట్లాడబోతున్నారు.